హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు బబ్లీ స్టూడియో. అసలు ఇనీషియల్గా బాటిక్ స్టార్టప్ చేయాలంటే ఎంత బడ్జెట్ అవుతుంది, శాలరీస్ ఇవ్వాల్సి ఉంటే ఎంత ఉంటుంది, ఇది కాకుండా ఇంకేమన్నా ఎక్స్టర్నల్గా ఖర్చు వస్తుందా? దీని మీద నేను డిస్క్రిప్షన్ చెప్తాను మీకు క్లియర్గా. మీరు అప్రాక్సిమేట్గా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు పాత మిషన్స్ ఉంటాయి కదా, ఇట్లాంటివి విద్యా కంపెనీ అవన్నీ ఉంటుండే చూడండి. వీటి మీద కన్నా కూడా ఇప్పుడు జూకీ జాక్ ఈ మిషన్స్ మీద స్మూత్ ఫినిషింగ్ వస్తుంది, మళ్ళీ వర్క్ కూడా ఫాస్ట్గా అయిపోతుంది. నాకు వచ్చేసి ఈ మిషన్ 32,500 పడ్డది. 32,500. యా, కనిపిస్తుందా? యా, ఎస్, ఇట్స్ క్లియర్. దీంట్లో 2 మోడల్స్ ఉంటాయి. ఇదివరకు ఏమో F4 మోడల్ వచ్చేది, ఇప్పుడు F5 మోడల్ వస్తున్నాయి. దాంట్లో 2 టైప్స్. ఏది మనకి A to Z అని కూడా వస్తుంది, నార్మల్ది కూడా ఉంటుంది. A to Z అంటే ఏం లేదండి, జస్ట్ అది సెల్ఫ్ కటింగ్ చేసుకుంటుంది. అది అంత పర్పస్ఫుల్గా కూడా ఏం అనిపించదు, నార్మల్ది అయినా సరిపోతుంది. ఇది కాకుండా నెక్స్ట్ మనకి ఇప్పుడు స్కర్ట్స్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఆ ఎడ్జెస్ ఫినిషింగ్కి, మళ్ళీ ఫాల్స్కి, శారీస్కి ఈ పీకో మిషన్ అవసరం పడుతుంది. ఇది వచ్చేసి పైన ఓన్లీ ఆ మిషనే కావాలి అనుకుంటేనేమో మనకి 5,500 వచ్చేస్తుంది. ఇంక్లూడింగ్ స్టాండ్ కావాలంటే స్టాండ్ ఎక్స్టర్నల్గా 2,000 ఎక్స్ట్రా పడుతుంది. సో నేను మోటార్ కూడా తీసుకున్నాను. మోటార్ మనకి 1,000 నుంచి కూడా ఉన్నాయి. 1,000 నుంచి 1,500 లోపల వచ్చేస్తుంది మోటార్. దీనికి ఒక పెడల్ వస్తుంది, ఇట్లా మీకు తెలిసే ఉంటుంది ఇవన్నీ. సో పీకో మిషన్. నెక్స్ట్ మాస్టర్ స్టిచ్చింగ్ చేయాలంటేనేమో ఇంటర్నల్గా మనము థ్రెడ్స్ లేవకుండా ఓవర్లాక్ చేస్తాం కదా. నేను షీలా కంపెనీ తీసుకుని, ఇది నాకు వచ్చేసి 6,500 పడ్డది అనుకుంటా. 6,500 to 7,500 ఇన్ బిట్వీన్ వచ్చేస్తుంది. ఇది దీనికి ఏం లేదు, ఇట్లా 3 బండిల్స్ వస్తాయి. ఇది షీలా మెషిన్. దీనికి కూడా సేమ్ ఒక పెడల్ ఇస్తారు ఇట్లా. నెక్స్ట్ స్టీమ్ ఐరన్ అన్నమాట. దీనికి ఇది ప్రెస్ చేసినప్పుడు స్టీమ్ వస్తుంది. ఇంకొక కంటైనర్ ఇస్తారు వాటర్ ఫిల్ చేసుకోవడానికి. ఈ షీల్డ్ అనేది దీని నుంచి సపరేట్ చేయొచ్చు. జస్ట్ 250 రూపీస్ ఉంటుంది. ఫస్ట్ టైం మీరు పర్చేస్ చేస్తున్నట్లయితే ఇది ఫ్రీగానే ఇస్తారు. ఇది 3,500 పడ్డది నాకు. కానీ స్టిచ్చింగ్కి అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ మెయిన్ ఇది ఓవర్లాక్ కన్నా కూడా ఫస్ట్ ఇదైతే కంపల్సరీ తెచ్చుకోండి. ఎవ్రీ క్రీజ్కి అంటే ఎవ్రీ ఫోల్డ్ దగ్గర కూడా ప్రెస్ చేసుకుంటూ స్టిచ్ చేస్తే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. ఈ ఫ్రాకెట్ లేదండి, దీనికి ఇప్పుడు ఈ ప్లీట్స్ ఇదంతా కూడా చేసినాం కదా. ఇది ప్రతిదీ ఐరన్ అంటే స్టీమ్ ప్రెస్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసింది అనమాట. ఒకవేళ నేను పీకో మిషన్ ఇవన్నీ పెట్టుకోలేను, ఒక మిషన్తోనే స్టార్ట్అప్ చేస్తా అంటే ఈ మిషన్తో మీరు స్టార్ట్అప్ చేసుకోవచ్చు. ఆ పీకో మిషన్ ప్లేస్లో మనం ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు స్కర్ట్స్కి కానీ దేనికన్నా కూడా వీటికి ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇట్లా మనం ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది ఈ మిషన్ మీద. కాకపోతే దేని ఫినిషింగ్ దానికి. పీకో మిషన్ మీద చేస్తేనేమో ఈ ఎడ్జెస్ వేవీగా వస్తాయి మనకి, ఇట్లా రాదు. చూడండి, దీనికి ప్రతి లేయర్కి ఎడ్జెస్ ఎంత నీట్గా ఫినిషింగ్ చేసారో. ఇంత సన్నగా ఫోల్డ్ చేసి దీన్ని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా టైం అయితే పడుతుంది. మనం ఎంత టైం తీసుకుంటే దానికి అంత ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇవి కాకుండా మనకి ఇప్పుడు ఈ పైపింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, థ్రెడ్స్, పైపింగ్ కార్డ్స్, సీజర్స్, ఇంకా ఫ్యూ ఫ్యాబ్రిక్స్, లైనింగ్ క్లాత్స్, ఫాల్స్, అవి ఏదో మ్యాచింగ్ సెంటర్ పెట్టేసేయాలి మనకి, వాటి మీద కూడా ఇన్కమ్ వస్తుందని అయితే తెచ్చుకోకండి. మీకు హ్యాండీగా ఉండాలి. ఊరికే అంటే బయటికి వెళ్ళి మాస్టర్స్ తీసుకొచ్చుకోరనమాట, ఏది మనమే తెచ్చియాల్సి ఉంటుంది అవన్నీ. దాని బదులు కొన్ని మీకు అవసరమైన కలర్స్ అవన్నీ కూడా ముందే ప్రిపేర్ అయ్యి తీసుకొచ్చి పెట్టేసుకుంటే మీకు వాటి మీద లాస్ అయితే ఏముండదు. దాని మీద ఎక్కువ ప్రాఫిట్స్ రావాలని కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. ఫాల్స్, లైనింగ్స్ ఇవి తెచ్చి పెట్టుకుంటే మీకే బెటర్. నేమ్ బోర్డ్కి ఒక 1,000 రూపీస్ అవుతుంది. లైసెన్స్ అయితే ఇనిషియల్గా అవసరమే లేదు. కాకపోతే రెంటల్ పర్పస్ అనుకున్నప్పుడు వాళ్ళకి షటర్కి అడ్వాన్స్ పే చేయడం ఇవన్నీ అయితే ఎక్స్టర్నల్గా ఉంటాయి. సో ఇది కాకుండా అంటే డమ్మీ డాల్స్, డిస్ప్లే డాల్స్ ఉంటాయి కదా, అవి మనకి అంటే మెజర్మెంట్ తీసుకోవడానికి పనిచేస్తాయి,
మళ్ళీ డిస్ప్లేస్ పెట్టుకోవడానికి కూడా పనిచేస్తాయి. దాంట్లో ఏంటంటే షోల్డర్స్ ప్రెస్ చేస్తే సెట్ అవుతుంది దానికి. అంటే 3 సైజెస్లో వస్తాయి, స్మాల్, మీడియం, లార్జ్ అట్లా. వాటికి కూడా నంబర్స్ ఉంటాయి. మీకు అవసరం అయితేనే తెచ్చుకోండి ఏదైనా డిస్ప్లే పెట్టాలనుకుంటే, లేకపోతే అవసరం లేదు. దాంతో మెజర్మెంట్ కూడా తీసుకోండి. అంటే 2 వేస్గా పనిచేస్తుంది అనమాట అది. నెక్స్ట్ శాలరీస్ గురించి వస్తే, ఇప్పుడు టైలర్ ఏరియాని బట్టి ఒక్కొక్కరు ఒక్కలాగా తీసుకుంటారు. మా ఏరియాలోనైతేనేమో వీక్లీ 5,000 ఛార్జ్ చేస్తారు వాళ్ళకి ఎవరైనా కటింగ్ చేసి ఇస్తే. కటింగ్ మాస్టర్ ఏమో 9,000 to 12,000 వరకు ఛార్జ్ చేస్తారు వీక్లీ. సో నేను అంత హెవీ శాలరీస్ ఇద్దరిని పెట్టుకొని ఇచ్చుకోలేను అనుకున్నప్పుడు మీరు కొంచెము ట్రై చేయండి, కనుక్కోండి. కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసే మాస్టర్స్ కూడా దొరుకుతారు. అంటే 2 పనులు ఒకలే చేసేవాళ్ళు. వాళ్ళైనా కూడా సేమ్ ఇప్పుడు కటింగ్ మాస్టర్ ఎంత ఛార్జ్ చేస్తున్నారో 9,000 నుంచి 12,000, వాళ్ళైనా కూడా వీక్లీ అంతే ఛార్జ్ చేస్తారు. అంటే కొన్ని సిటీ ఏరియాలో ఇప్పుడు బంజారా హిల్స్ అట్లాంటి ఏరియాలో 15,000 కూడా నడుస్తుంది వీక్లీ వాళ్ళకి. సో మీరున్న ఏరియాలో అది అంటే అంత ఫ్యాన్సీగా ఉంటుందా, అన్ని ఆర్డర్స్ వస్తాయా, దాన్ని బట్టి పెట్టుకోండి. టైలర్ బెటరా, మాస్టర్ బెటరా. ఇంకొకటి మ్యాండేటరీ ఏంటంటే వీళ్ళది కంపల్సరీ ఒక 3 months శాలరీస్ అయితే చేతిలో పెట్టుకొనే ఉండాలి. ఇప్పటికీ వర్క్ మనకి ఎప్పుడు ఎట్లా వస్తుంది, సీజన్ టైంలో ఎట్లా ఉంటుంది, అన్సీజన్ అన్నీ అసలు మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటుంది. 3-4 months శాలరీస్ అయితే కంపల్సరీ మ్యాండేటరీగా మీరు చేతిలో పెట్టుకొని ఉండాలి. ఇంతకు మించి ఇంకా వేరే ఖర్చులు అయితే ఏమి ఉండవు. మీరు మార్కెటింగ్ చేసుకున్న దాన్ని బట్టి ఇంకా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. నాకు తెలిసి నేనైతే అన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నానే అనుకుంటున్నాను. మీకు ఒకవేళ నడుస్తుంది స్టిచ్చింగ్ సర్వీస్ మంచిగా ఉంది అంటే, రిపీటెడ్ కస్టమర్స్ వస్తున్నారు అంటేనే మీకు అక్కడ తెలిసిపోతుంది మీకు మీరు సక్సెస్ఫుల్ అని చెప్పి. ఏ బిజినెస్ అయినా కూడా ఒక ఫ్యూ మంత్స్ కాదు, ఒక 1 year వెయిట్ చేస్తేనే అర్థమవుతుంది. టెంపరీగా పెట్టి మళ్ళీ బడ్జెట్కి ఇబ్బంది పడి చేతిలో డబ్బులు లేకుండా తీసేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ముందే ప్రిపేర్ కావాలి మనం. వాళ్ళ శాలరీస్, ఈ ఇన్వెస్ట్మెంట్ ఇదంతా ప్రిపేర్ అయ్యి పెట్టుకుంటే ఒక 1 year ట్రయల్ చేస్తే డెఫినెట్గా వస్తారు. మీ సర్వీస్ కూడా అంత బాగుండాలి. మళ్ళీ సర్వీస్ బాగాలేకుండా అంటే కస్టమర్స్ ఫ్లిప్ అయిపోతే మాత్రం ఏం చేయలేము. రిపీటెడ్ కస్టమర్స్ వస్తున్నారంటే మాత్రం సక్సెస్ఫుల్గా నడుస్తుంది. దాన్ని బట్టి మీరు అంటే ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలి. వాళ్ళు అంటే ఎట్లాంటివి ప్రిఫర్ చేస్తున్నారు అట్లాంటి డిస్ప్లేస్ పెట్టాలి అక్కడ. ఇంకా వాళ్ళకి కాంప్లిమెంటరీ ఇంకేమైనా చేసిద్దామని మాత్రం చూడకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కంపల్సరీ మీరు కాంప్లిమెంటరీ ఇచ్చినా కూడా దాన్ని ఇది నచ్చలేదు అది నచ్చలేదు అని చెప్పి మళ్ళీ మీ పని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఫ్యాబ్రిక్స్ విషయానికి వస్తే ఇప్పుడు మీకు ఏవైతే సేల్ అవుతుంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది మీ ఏరియాలో. కంపల్సరీ వాళ్ళు అడుగుతారు కదా, ఒక కస్టమర్ అడుగుతుందని చెప్పేసి ఎప్పుడు తేకండి. ఎక్కువ ఏవైతే సేల్ అవుతాయి అంటే ఎక్కువ రిపీటెడ్ కస్టమర్స్ దేని గురించి ప్రిఫర్ చేస్తారో అవి మాత్రం తెచ్చుకుంటే సరిపోతుంది. లైక్ బ్లౌజ్ పీసెస్ అట్లాంటివి అవన్నీ ఏవి నడుస్తున్నాయి అనుకుంటే అవి తెచ్చి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫర్నిచర్ కూడా లేవు నేను అవన్నీ తీసుకురావాలంటే మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంటుంది కదా, డైనింగ్ టేబుల్ని కూడా మీరు ఒక బెడ్షీట్ వేసి అంటే థిక్ బెడ్షీట్ వేసి కటింగ్ టేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న చైర్స్ సరిపోవు మనకి, స్టూల్స్ కావాలి వీళ్ళకి స్టిచ్చింగ్ చేయడానికి. మ్యాండేటరీగా హైట్ ఉంటేనే స్టిచ్చింగ్ చేయడానికి వస్తుంది. లోకల్లో మనకి పీస్ రేట్లో చేసే వాళ్ళు కూడా దొరుకుతారు. కాకపోతే కానీ వాళ్ళు ప్యాటర్న్ బ్లౌజెస్, మోడర్న్ డ్రెస్సెస్ అవి ఏమి కుట్టలేరు. వాళ్ళు ఓన్లీ నార్మల్ బ్లౌజెస్ ఉంటాయి కదా అవి మాత్రము కుట్టియగలుగుతారు. మీకు అంటే అది ఎప్పుడు హెల్ప్ అవుతుంది అంటే, చాలా ఆర్డర్స్ ఎక్కువ అయ్యి ఇప్పుడు ఈ మాస్టర్ టైం వేస్ట్ అవుతుంది అన్న టైంలో మీరు పీస్ రేట్ లాగా పెట్టుకుంటే మీకు మంచి బెనిఫిషియల్గా అనిపిస్తుంది. సో ఇది కాకుండా ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఈ థ్రెడ్స్, హూక్స్, సిజర్స్ ఇట్లాంటివన్నీ హోల్సేల్లో తెచ్చుకోండి. రీటైల్లో తెచ్చుకుంటే డబుల్ ప్రైస్ అవుతుంది. ఇవన్నీ మన సికింద్రాబాద్ జనరల్ బజార్లో దొరుకుతాయి మహంకాళి టెంపుల్ దగ్గర. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.